నేను యాజ్ ఇట్ ఈస్గా పిన్అప్ చేశాను. ఈ పిన్ ఇది వచ్చేసి ఇక్కడ పెట్టాను. సో ఇప్పుడు నేను దీన్ని ఫ్రెంచ్ లాగా అల్లుతున్నానండి. మీకు అది అర్థమైందంటే ఫ్రెంచ్ లాగా కూడా ఈజీగా వస్తుందండి. సో ఫస్ట్ ఏంటంటే నేను ఇది 1 2 సో ఇది 3గా తీసుకుంటున్నా, 3 4. సో ఫస్ట్ నేను ఇలా ఫ్రెంచ్ లాగా వేసుకున్నప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనము హెయిర్ ఎలాగైతే తీసుకుంటామో కలుపుకుంటామో దీంట్లో కలుపుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది సేమ్ ఇలా తీసుకొని దీని కిందనే రావాలండి. సెకండ్ ఇది ఎప్పుడు ఎక్కడి నుంచి తీసుకున్నా కూడా సేమ్ ఇదే ప్లేస్లోనే ఉండాలి. సో ఇప్పుడు తీసుకునేది కింద నుంచి తీసుకుంటామండి. కింద నుంచి తీసుకున్నప్పుడు మనం ఇక్కడ హెయిర్ కలుపుతున్నాము. ఒకసారి పైనుంచి వస్తుంది, ఒకసారి కింద నుంచి వస్తుందండి, కన్ఫ్యూజ్ కాకండి. సో ఈ హెయిర్ అనేది మనం పైనుంచి తీసుకుంటున్నాము, సేమ్ కింద నుంచి తీసుకుంటున్నా. కింద నుంచి తీసుకొని ఇది ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడి నుంచి నేను అల్లుతున్నా, కన్ఫ్యూజ్ కాకండి. సో ఇలా తీసుకుంటున్నా, మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇది తీసుకుంటా. ఇది ఎప్పుడు ఇక్కడే ఉండాలండి, అటు ఇటు పోతే మిస్టేక్ వస్తుంది. సో ఇలా తీసుకుంటున్నా. ఇప్పుడు ఏదైతే ఇంకా లాస్ట్ ఎండ్ అండి. సో ఇవన్నీ కలుపుకున్నాను దీంట్లో. సో నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ది కలుపుకోవాలి. ఇది ఫస్ట్ ఇది వేసుకొని ఇది ఇక్కడ ఏదైతే ఉందో అవన్నీ హెయిర్ కూడా ఇక్కడ తీసేసుకున్నాను. సో ఇంతకుముందు చూపించినట్టు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ పైకి, సెకండ్ కింద తీసుకొని మళ్ళీ సేమ్ అదే ప్లేస్లో ఉండాలి. ఇది మళ్ళీ ఇక్కడే రావాలి. దీన్ని కింద నుంచి తీసుకుంటున్నాం. ఒకటేమో పైనుంచి వస్తుంది, ఒకటి పైన నుంచి తీసుకుంటున్నాము. ఈ థర్డ్ది వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్లేస్లోనే ఉండాలి, ఇది కింద. సో ఇలా సేమ్ జడ మొత్తం వేసుకోవాలండి. ఇలా జడను మీరు ఇక్కడి నుంచే కాకుండా నేను ఇక్కడి నుంచి చేసి చూపిస్తున్నాను మీకు, ఎందుకంటే మీకు ఈజీగా అర్థం అవ్వాలని చెప్పి నేను ఇక్కడి నుంచి వేస్తున్నాను అండి. మీరు కావాల్సితే ఇక్కడ పై నుంచి కూడా వేసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం 2 సైడ్స్ వేసుకోవచ్చు, ఎన్నైనా వేసుకోవచ్చు దీంట్లో. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఈ బేసిక్ అనేది రావాలి. సో ఇలా ఇలా మొత్తం వేసిన తర్వాత ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా లేస్ను నాకు మొత్తం వద్దు కాబట్టి నేను ఇక్కడ చుట్టేసుకుంటున్నా. ఫస్ట్ లూజ్గా పెడుతున్నా. లూజ్గా పెట్టినప్పుడు ఈ కార్నర్స్లోని కొంచెం ఇలా పుల్ చేయాలండి. ఇలా లూజ్ చేస్తే మీకు ఏంటంటే బ్రేడ్ చాలా మంచిగా వెడల్పుగా విడ్త్గా బాగా వస్తుంది. ఇలా 2 సైడ్స్ పుల్ చేయాలి. సో దీన్ని బ్యాక్ సైడ్ మొత్తం ఇలా పెట్టేసి పిన్అప్ అన్న చేయండి, లేకపోతే మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ ఇలా తీసుకొని ఇలా పిన్ చేసేస్తే అయిపోతుందండి. చూడండి చాలా సింపుల్గా. మీకు ఏ డ్రెస్ మ్యాచింగ్ అంటే మీకు ఏ కలర్ అయితే గాగ్రా కానీ లేకపోతే కింద లెహంగా కానీ బ్లౌజ్ కానీ ఏ మ్యాచింగ్ కలర్ కావాలంటే ఆ మ్యాచింగ్ కలర్ వేసుకోవచ్చండి. ఇది ఇప్పుడు చాలా బాగా ట్రెండ్ అండి, ఇది బాగా నడుస్తూ ఉంది. అందరికీ అర్థం అయ్యిందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. బాయ్.